వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు ఎంసీఎస్ కళ్యాణ మండపంలో మాజీ మంత్రి అనిల్ కుమార్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన వారందరూ వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడి వెళ్లిపోయారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన వారందరూ వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడి వెళ్లిపోయారన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు రాజకీయ కక్షలకు పోలేదని తెలిపారు. ఈరోజు అధికార పార్టీ నేతలు తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని, పార్టీలో కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు. నగర నియోజకవర్గం ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నియమించారని, వారి ఆదేశాల మేరకు ప్రతి వైసీపీ కార్యకర్త పనిచేయాలని తెలిపారు. ఇక నుంచి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీని వీడిన వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి కుదిలేసిందన్నారు. అధికార పార్టీకి ఏడాది టైం ఇస్తున్నారని, ఈ ఏడాదిలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను వారు అమలు చేయలేకపోతే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి అనిల్ కుమార్ని, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. ఎందుకంటే రాష్ట్రంలో నాకు గుర్తింపు తీసుకొచ్చింది, నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసింది, నన్ను మంత్రిని చేసింది ఈ ప్రాంతం వల్లే. ఇక్కడున్న ముందున్న ప్రతి ఒక్కరు ఎన్నికల ముందు ఇక్కడ పోటీ చేస్తుంటే గెలుచుండొచ్చు, ఓడుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రోజు, ఎందుకంటే 3 రోజుల క్రితం నెల్లూరు పల్నాడు రివ్యూ జరిగినప్పుడు నేను నెల్లూరు రివ్యూకి పోలా, నేను పల్నాడులో పోటీ చేశాను అని చెప్పి నేను బయట కూర్చోన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ రెడ్డి అని అడిగారు, బయట లేదు సార్, రాలేదు. నేను అవసరానికి నర్సరావుపేట పంపించాను, కానీ నెల్లూరు నుంచి అనిల్ని పంపించేయలేదు, అనిల్ని పిలిపించాను. నేను వెళ్ళగానే నిన్న ఆ రోజు అవసరాని కోసం అక్కడికి పంపాను తప్ప నేను నెల్లూరు నుంచి ఎందుకు పంపించేశాను అనుకున్నాను చెప్పి కూర్చోన్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు నెల్లూరు నగరానికి నువ్వు మళ్ళీ పోవాలంటే నేనుండి, లేదన్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని నెల్లూరు సిటీకి పెట్టండి, రూరల్కి విజయనగరం పెట్టండి, 54 నియోజకవర్గ డివిజన్స్ని కలిసి అందరం కలిసి కోఆర్డినేషన్ చేస్తాను, నాకు అవకాశం ఉంది, అవకాశం ఉంటే ఇంకా నాకు ఎక్కడైనా పైన ఇంకా కూడా పనిచేసే అవకాశం, తప్పకుండా మీకోసం పనిచేస్తానని చెప్పాను. దాదాపు 3 నెలలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి 3.5 నెలలు అవుతా ఉంది, కౌంటింగ్ అయిపోయిందా కూడా. నేను నెల్లూరుకి కూడా ఏదో వచ్చానంటే ఒక రోజు వచ్చాను, వెళ్ళిపోయాను. ఎన్నికలు అయిపోయినాయి, అక్కడికి వెళ్ళాను, పోటీ చేసాం, జరిగింది అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రకమైన రిజల్ట్ వచ్చింది. ఎన్నికల రిజల్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక 20 రోజులు ఒకసారి అందరూ అడిగినా కూడా వస్తానులే అని చెప్పేవాడిని, కానీ కాంక్రీట్గా ఉండేది కాదు. నిజంగా ఇక్కడికి వచ్చే తలకే కూడా ఎంతమంది ఉన్నారు మన పార్టీలో, ఏ నాయకులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అని కూడా నిజంగా చెప్తా ఉన్నాను. ఇంతమంది ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నో మొన్న ఒకటి చూశారు, వైఎస్ఆర్సీపీ నెల్లూరులో ఖాళీ అయిపోయింది, వద్దు అనుకున్న వాళ్ళు తప్ప మిగిలేరు, కొరవంతా ఖాళీ అయిపోయిందని. కేవలం 20 మంది పోతే వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుందంటే అది వాళ్ళ అవివేకాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరంలో ఇంకా ఉంది.
జగన్మోహన్ రెడ్డి అభిమానించే గుడ్డలో కార్యకర్తలు ఇంకా ఉన్నారు. అది కాక ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు ఒక విషయం, ఇంకా ఎలక్షన్స్ మనకి 4 సంవత్సరాల 9 నెలలు ఉంది. ఇప్పటికి మనకి కంప్లీట్ అయింది కేవలం 3 నెలలు మాత్రమే అయింది. ఇప్పుడిప్పుడే మనకి ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కోరుతారు, మీరు ప్రజలకు దగ్గరగా ఉండండి, ఎలక్షన్స్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఈరోజు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. సో యాక్చువల్గా మనకి ఖలీల్ అహ్మద్ గారిని మనం క్యాండిడేట్గా కంటెస్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఒక మార్పు అనేది వచ్చింది కాబట్టి ఆ మార్పులు అన్నీ కూడా ఈ మార్పులు జరిగినాయి. కానీ లేకపోతే మనకు ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఖలీల్ అహ్మద్ గారు రావడం కూడా జరిగింది. ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు కూడా. తన కోసం అందరం, నేను కూడా చాలా కష్టపడ్డాను. కానీ ఒక మార్పు అనేది వచ్చింది కాబట్టి ఆ మార్పులో ఇక్కడ కూడా మార్పు జరిగింది. సో అయితే ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉండుంటే బాగుండేది. ఏ విధంగా కూడా అంటే సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పథకాలే కాదు, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా కూడా ఏ ఒక్కటి కూడా చెప్పింది చేయలేదు, చేస్తాడన్న నమ్మకం కూడా లేదని చెప్తా ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది మీరు చూసే ఉంటారు. మన గవర్నమెంట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.